హాయ్ అందరికి నమస్కారం. పెద్ది సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మధ్య కాలంలో చెలరేగిన గొడవలు అంటే ఎగ్జిబిటర్లకు సంబంధించిన సమస్యలు, షేరింగా లేకపోతే రెంట్లా, ఇవన్నీ కూడా మళ్ళీ మరొకసారి తెర మీదకి రావడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు బాస్ చిరంజీవి గారితో, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతా ఉన్నాయి. ఎంతవరకు వచ్చినాయి క్లియర్ అయినట్టేనా మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ సినీ క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు మనతో. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పెద్దకి లైన్ క్లియర్ అయినట్టేనా సార్? ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరితో చర్చలు జరిగినాయి కదా సార్, ఒక కొలిక్కి వచ్చినట్టుగా భావించాలా సార్? అంటే అన్నగారితో జరిగినటువంటి చర్చలు ఎగ్జిబిటర్లు చేశారు, అక్కడేమో ప్రొడ్యూసర్లు వెళ్ళారు పవన్ కళ్యాణ్ దగ్గరికి. వెళ్ళి వాళ్ళు ఏంటంటే ఎగ్జిబిటర్ల వలన వీళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మాట్లాడుకున్నారు అక్కడ. అంటే కొత్తగా అక్కడ ఎఫ్డిసి ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని వెళ్ళారు వీళ్ళు. అలాగే అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి మనసులో కూడా వెయ్యాలి అనుకున్నారు. ఆ వెయ్యాలి అనుకున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ సింగిల్ స్క్రీన్ వాళ్ళతో ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళకి. ఫెసిలిటీస్ బాగుండటం లేదు అనేది గొడవ. ఎగ్జిబిటర్లు అంటే సింగిల్ స్క్రీన్ వాళ్ళతో గొడవ, మల్టీప్లెక్స్ వాళ్ళతో ప్రాబ్లం లేదు. మల్టీప్లెక్స్ వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తున్నారు మొదటి నుంచి, సింగిల్ స్క్రీన్ వాళ్ళకి అందరికీ ఇవ్వడం లేదు. అందుకని ప్రపంచం అంతా అటు షిఫ్ట్ అయిపోయి పర్సంటేజ్లోకి వెళ్ళిపోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా ఒక్క ఏపీ తెలంగాణలో మాత్రమే ఇంకా రెంటల్ సిస్టమ్ నడుపుతున్నారు అనేది వాళ్ళ కంప్లైంట్. ఇది ఎగ్జిబిటర్లు. అది నిజమేనా సార్? నిజమే. అయితే లోపాయకారిగా కొన్ని సినిమాల సందర్భంగా వీళ్ళకి లబ్ధి చేకూరే విధంగా కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్లు అవుట్ ఆఫ్ ది వే. అది కొంత లబ్ధి పొందుతున్నారు కదా మీరు అని గిల్ట్ నుంచి మొన్న సితారా వంశీ అలాగే మైత్రి రవి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు కదా. ఈ మాట్లాడిన సందర్భంగా వాళ్ళు థియేటర్లలో ఫెసిలిటీస్ బాగుండటం లేదు అనేది రైజ్ చేశారు. అంటే మీ టాయిలెట్స్ బాగుండవు, అలాగే మీ సౌండ్ సిస్టమ్ బాగోదు, మీ స్క్రీనింగ్ బాగోదు, మేమేమో అద్భుతమైన క్వాలిటీతో సినిమా తీస్తే అక్కడ ఏదో ఓ పాత సినిమా చూస్తున్నట్టు ఉంటుంది సింగిల్ స్క్రీన్ లో. కాబట్టి అవన్నీ బాగు చేసుకోండి, అప్పుడు పర్సంటేజ్ గురించి ఆలోచిద్దాం అన్నారు. అయితే అసలు జనమే రావడం లేదు ఇక్కడికి, మెయింటెనెన్సే మా వల్ల కావటం లేదు, అందుకని మూసేస్తున్నాం అని వాళ్ళు మాట్లాడారు. కానీ నిజానికి విజయవాడలో ఈ మధ్య కాలంలో అన్నపూర్ణ శకుంతల అనే థియేటర్లు పగలగొట్టేశారు. అలాగే ఎన్టీ రామారావు గారి కుటుంబానికి చెందిన కళ్యాణ్ చక్రవర్తి కపర్తి అనే థియేటర్లు పగలగొట్టేశారు. అవి రెండు షాపింగ్ కాంప్లెక్స్లుగా మారినాయి. అయితే ఆ థియేటర్లు పగలగొట్టే సందర్భంగా అన్నపూర్ణ శకుంతల ఓనర్ గారు చాలా బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి 2 థియేటర్లలోనూ 8 ఆటలు వేస్తే 100 మంది కూడా రావట్లేదు అన్నాడు. కాబట్టి ఇది కండిషను. కనుక ఈ సంవత్సరం కూడా జనవరిలో ఈ చిరంజీవి గారి సినిమా వచ్చింది, మనశంకర్ వరప్రసాద్ గారు. ఆ తర్వాత సక్సెస్ సినిమా ఒకటి రాలేదు. చిన్న సినిమాల్లో కూడా జనాల్ని థియేటర్లకి నడిపించిన సినిమాలు ఏవి రాలేదు. దాంతో మెయింటెనెన్స్ మా వల్ల కావడం లేదు, మీరు పెద్ద సినిమాలు మాకు పర్సంటేజ్ ఇస్తే కొంత డబ్బులు మిగుల్చుకుని మీరు చెప్పినట్టుగా థియేటర్లు బాగు చేసుకుంటాం అని వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వంశీ బెదిరించాడు వాళ్ళని. అంటే ఇప్పుడు పెద్ద సినిమాకి ఇబ్బంది కలిగించడం కోసమే కదా మీరు ఈ గొడవ ముందుకు తీసుకొచ్చారు, ఇది చిరంజీవి గారి గొడవ, మీరు చిరంజీవి గారితో గొడవ పడతారా, మేము వెళ్ళి ఆయనతో కంప్లైంట్ ఇస్తాం అని కూడా మాట్లాడాడు ప్రెస్ మీట్ లో ఆయన. అంటే ఇప్పుడు బాల్ చిరంజీవి గారి కోర్టులో ఉంది అని మాట్లాడాడు. అప్పుడు వీళ్ళు కూడా ఆయన్ని కలవడం బెటరు అనుకున్నారు. అనుకున్న తర్వాత వీళ్ళు అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారు, ఆయన రమ్మన్నాడు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఈ కథ అంతా తెలిసి ఆయన ఏం చెప్పాడంటే, ఛాంబర్ లో ఆల్రెడీ జరుగుతుంది కదా ఈ గొడవ, ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఒక కమిటీని వేశారు 15 మందితో. ఆ కమిటీకి ఒక టైం ఇచ్చారు, 2 నెలల్లో నివేదిక ఇవ్వమని. అంటే పర్సంటేజ్ విధానానికి ఛాంబర్ అంగీకరించింది. అయితే ఏ మేనర్ లో చెయ్యాలి, ఏ సెంటర్లో ఎంత చేయాలి, బి సెంటర్లో ఎంత చేయాలి, సి సెంటర్లో ఎంత చేయాలి అనేది మాట్లాడుకుని ఒక అవగాహనకు వద్దాం 2 నెలలు టైం తీసుకుని అని చెప్పారు. దానికి ఓకే చెప్పారు అందరూ. ఓకే చెప్పిన తర్వాత తెలంగాణ ఎగ్జిబిటర్లు విడిగా ప్రెస్ మీట్ పెట్టి పెద్దికి ఏమిటి పరిస్థితి అన్నారు.
అంటే ఈ 2 నెలలు నివేదిక వచ్చే వరకు రెంటల్లో వెళ్ళాలని కదా అర్థం. అంతేగా. కానీ వీళ్ళు పెద్ద గురించి విడిగా ప్రెస్ మీట్ పెట్టేసరికి మళ్ళీ ఇష్యూ రైజ్ అయింది. ఈ రైజ్ అయిన తర్వాత చిరంజీవి గారు పిలిచాడు, రండి మాట్లాడుకుంటున్నాం అని. పిలిచిన తర్వాత వీళ్ళు వెళ్ళారు. వెళితే ఆయన చెప్పింది అదే, అంటే ఛాంబర్లో నడుస్తున్నది కదా, మీరు అక్కడే సెటిల్ చేసుకోండి, కాకపోతే 2 నెలలు కాదు, జూన్ 30వ తారీఖు లోపు సెటిల్ చేయమని నేను చెప్తా అని చెప్పాడు ఆయన. ఆ విషయం ఆల్రెడీ ఛాంబర్కి కన్వే చేశారు. జూన్ 30వ తారీఖు లోపు ఈ వివాదం ముగించండి, 2 నెలలు అని చెప్పి జూలై వరకు లాక్కండి, ఈ లోపల రిలీజ్ అయ్యే సినిమాలకు వీళ్ళకి డబ్బులు రావు, అందుకని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఓ మాట చెప్పాడు ఆయన. చెప్పి వీళ్ళు బయటకు చెప్పట్లేదు కానీ లోపాయికారిగా ఆయన ఇంకో మాట చెప్పాడు. అంటే పెద్దకి సంబంధించి మీకు ఒక కంఫర్టబుల్ అమౌంట్ వచ్చేలాగా, రెంటలు అగ్రిమెంట్ కాకుండా ఒక కంఫర్టబుల్ అమౌంట్ వచ్చేలాగా నేను ప్రొడ్యూసర్ తోను బయర్స్ తోను మాట్లాడతాను, కాబట్టి ఈ సినిమాకు సంబంధించి మీరెవరు సఫర్ అవ్వరు, కానీ ఈ డబ్బులు పెట్టి మీరు థియేటర్లో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మాట్లాడున్నారు కాబట్టి స్క్రీనింగ్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ పెంచమని అడుగుతున్నారు కాబట్టి ఆ విధంగా మీరు అప్డేట్ చేసుకోండి, థియేటర్లు చేసుకోవడానికి డబ్బులు వాడండి, ఆ తర్వాత వాళ్ళు కమిటీ విజిట్కి వచ్చినప్పుడు సఫర్ అవ్వకుండా ఉంటారు అని కూడా ఒక మాట చెప్పాడు ఆయన. చెప్పి ఆ మేరకు సంతృప్తి పరిచి పంపించేటవాళ్ళు. అయితే మొదట ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఆల్రెడీ ఛాంబర్లో నలుగుతున్న గొడవ కదా, ఇప్పుడు నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని ఈ విషయంలో దూరటానికి ఆయన కొంచెం మొహమాట పడ్డాడు. మొహమాట పడటానికి కారణం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఈ టికెట్ల రేట్ల పెంపు గురించిన సమావేశాలన్నీ కూడా ఆయన ఇంట్లోనే జరిగినాయి. ఆ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు ఒక కామెంట్ చేశాడు, ఇవి ఛాంబర్లో జరగాల్సిన సమావేశాలు వాళ్ళ ఇంట్లో జరగడం ఏమిటి అన్నాడు ఆయన. అది గుర్తుంది ఆయనకి. గుర్తుండి ఎందుకు అనవసరమైన వివాదం, అందుకని ఇదేదో ఛాంబర్లోనే సెటిల్ కానివ్వండి, ఇక్కడ వద్దు, ఆల్రెడీ అక్కడ ఒక కమిటీ వేశారు కదా, ఆ కమిటీ ఏం చెప్తుందో దాని ప్రకారమే వెళ్ళండి అని చెప్తూ, కాకపోతే నిర్ణయం తొందరగా రావడానికి నేను హెల్ప్ చేస్తాను, ఈ సినిమాకి మీరు నష్టపోకుండా చూస్తా, ఈ 2 పనులు నేను చేసి పెట్టగలను, మిగిలిన వ్యవహారాల్లోకి నన్ను లాక్కండి అని చెప్పి పంపించాడు. అక్కడి వరకు వాళ్ళు హ్యాపీ. సో 30వ తారీఖు వరకు వచ్చే పెద్ద సినిమా వరకు వాళ్ళకి కంఫర్ట్ జోన్ లో పెడతారు కాబట్టి ఇబ్బంది లేదు. పెద్ద తర్వాత ఇంకొక పెద్ద సినిమా వస్తే, ఇప్పుడు అదే నెలలో ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు లెనిన్ అనే సినిమా ఒకటి ఉంది 26వ తారీఖు జూన్ లోనే. ఆ టైంకి దానికి కూడా పర్సంటేజ్ కావాలి, అంటే జూన్ 30 వరకు. అంటే మన నాగార్జున గారు అబ్బాయి. వాస్తవానికి అది కూడా జూన్ 3-4 అన్నారు కదా సార్ ఫస్ట్. లేదు అది 26 అనే, అంటే ఇది ఏప్రిల్ 30 అనుకున్నప్పుడే అది జూన్ ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి జూన్ 30వ తారీఖు లోపు డెసిషన్ వచ్చేస్తే వీళ్ళకి ప్యారడైజ్ అనే సినిమా ఒకటి ఉంది నెక్స్ట్ ఆగస్ట్ లో ఉంది. ఆ ప్యారడైజ్ కి వాటికి ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోతుంది. అందుకని నెక్స్ట్ ఏ సినిమా రిలీజ్ అయినా అందుకని తొందరగా సెటిల్ అయిపోతే ఈ పర్సంటేజ్ విధానం అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి ఈయన హెల్ప్ చేశాడు. 30వ తారీఖు లోపు డెసిషన్ వచ్చేలాగా చూడండి అని చెప్పేశాడు వాళ్ళకి. అదే జరుగుతుంది కూడా. ఆ మేరకు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎగ్జిబిటర్లు కాదు అక్కడ వీళ్ళు ఏం చెప్పారు సార్, వీళ్ళు వేరే వర్షన్ వచ్చి ఉంటారు కదా అక్కడ. వెళ్ళారు మైత్రి వాళ్ళు, వీళ్ళు వెళ్ళిన ప్రోగ్రామ్ వేరు. వీళ్ళు ఎగ్జిబిటర్లతో వాళ్ళకున్న సమస్యలు చెప్పుకున్నారు. అంటే అది ఇదే కూడా, ఒక పక్షం అన్న దగ్గరికి వెళ్ళింది, ఒక పక్షం తమ్ముడు దగ్గరికి వెళ్ళింది. 2 చోట్లకి ఒక్కళ్ళే వెళ్ళలేదు. వాళ్ళ గోడు ఆయన విన్నాడు, వీళ్ళ గోడు ఈయన విన్నాడు. ఈయనైతే పరిష్కరించాడు. అదే అవుట్కమ్ ఏంటని తెలియదు. అది లేదు, ఆయన చెప్పాడు అది సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు చూసుకుంటాడు, కందులు దుర్గేష్ గారు. తర్వాత ఆల్రెడీ కొత్తగా బాడీ ఏర్పడింది కాబట్టి వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు ఆయన. ఈ కొత్తగా ఏర్పడిన ఎఫ్డిసి సమావేశానికి, అంటే అదే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఈవెంట్ కి బాలకృష్ణ గారు హాజరై ఆయన ప్రస్తావించాడు ఎగ్జిబిటర్ల సమస్య. అక్కడ ప్రస్తావించి నిజంగానే సఫర్ అవుతున్నారు వాళ్ళు. విజయవాడలో చాలా థియేటర్లు మూతపడ్డాయి.
కాబట్టి వాళ్ళకి ఏదో ఒక వేఅవుట్ చూపించాల్సిన అవసరం ఉంది అని ఆయన మాట్లాడాడు. కాబట్టి అక్కడ కూడా ఎగ్జిబిటర్లకు న్యాయం జరుగుతుంది. ఏపీలో సార్ అసలుకి ఎందుకు ఇది ఇంత కఠినం అవుతుంది? ఇప్పుడు అన్ని చోట్ల ఈ షేరింగ్ విధానం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఈ రకమైన పరిణామం రావడానికి అంటే మన నిర్మాతలు కొంచెం గట్టిగా పట్టుబట్టున్నారా? నిర్మాతలు అంటే వీళ్ళు మల్టీప్లెక్స్ల వైపు ఉన్నారు ఒక రకంగా. అంటే అవేమో ఆడియన్ ఫ్రెండ్లీగా లేవు. మల్టీప్లెక్స్లు ఆడియన్ ఫ్రెండ్లీ కాదు. ఆడియన్ ఫ్రెండ్లీగా ఉన్నాం మేము అనేది వీళ్ళ క్లైమ్. సింగిల్ స్క్రీన్ వాళ్ళది. క్వాలిటీ పరంగా వీళ్ళు కొంత తక్కువ స్థాయిలో ఉన్నారు అనేది వాళ్ళ అభిప్రాయం. వీళ్ళు రేట్లు పెంచడానికి కూడా సిద్ధంగా లేరు. అంటే ఒక మాట దొర్లింది మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో, మీరు ప్రభుత్వాల దగ్గర నుంచి రేట్లు పెంచి జీవోలు తెచ్చినా మేము రేట్లు పెంచం అని ఎగ్జిబిటర్ల నుంచి ఒక మాట వచ్చింది. అంటే మేం ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాం, వాళ్ళకి తక్కువ డబ్బుల్లో సినిమా చూపించాలనుకుంటున్నాం, కాబట్టి మేము రేట్లు పెంచం అన్నారు. అక్కడికి వెళ్తేనేమో అక్కడ పాప్కార్న్ రేట్లు ఇవన్నీ తట్టుకునే పరిస్థితుల్లో లేవు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్తే సినిమాకి వెళ్ళటానికి ఒక లోన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కరెక్ట్. అంటే టికెట్ల రేట్లకి 3 స్నాక్స్ రేట్లు ఉన్నాయి అక్కడ.